చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి విద్యుత్ కార్ను ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ లీ జున్ దీన్ని పరిచయం చేశారు. SU7గా వ్యవహరించే ఈ కార్ను మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన కాంటెంపరరీ, యాంప్రెక్స్ టెక్నాలజీ, BYD నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కారులో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి 5 దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని సెల్ టు బాడీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికీ కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ కారు SU7, SU7 మాక్స్ పేరిట 2 వేరియంట్లలో లభించనుంది. SU7 విషయానికొస్తే 0 నుండి 100 kmph వేగాన్ని 5.28 సెకండ్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు. అత్యధికంగా 400 Nm టార్క్ వద్ద 299 PS శక్తిని విడుదల చేస్తుంది. ఈ కార్ల ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.